నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ధియముదీరయేత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం వైశాఖ మాసం యొక్క పురాణం పారాయణం చేస్తూ ఉన్నాము. ఈరోజు 5వ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. అయితే వైశాఖ మాసం యొక్క మహత్యం గురించి నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి ఏ విధంగా అయితే తెలియజేసిండ్రో నేను దాన్నే నీకు తెలియజేస్తాను అంబరీష అని చెప్పి మొదలుపెట్టారనమాట. అయితే మీరు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు మహర్షి. నాకు మరి వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఏ మాసంలో కూడా చేసిన దానికన్నా కూడా ఈ మాసంలోనే ఇదే ఉత్తమమైనది, ఏ మాసంలో చేయకుండా ఇప్పుడు చేయాలి అని మీరు చెప్తూ ఉన్నారు కదా. నాకు ఈ మాసం యొక్క విశిష్టత, అంత ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఉత్తమమో, తపోధర్మాదులు చేసినా కూడా దానికన్నా ఎక్కువ ఈ వైశాఖ మాసాన్ని వ్రతం ఆచరించడం వల్ల ఫలితం పొందుతారంటున్నారు కదా. నాకు అది ఎందుకు ఉత్తమమో అర్థం కావడం లేదు, కాస్త నాకు వివరంగా తెలియజేయండి మునీంద్ర అని అంబరీష మహారాజు అడిగితే సరే అని నారదుడు సంతోషించి, నువ్వు ఇంత ఆసక్తిగా అడుగుతూ ఉన్నప్పుడు నేను తప్పకుండా నీకు చెప్తాను, విను మహారాజా, శ్రద్ధగా విను. కల్పాంతకాలంలో సృష్టి అంతమైన సమయంలో దేవతలకు ప్రభువైన శేషశాయి శ్రీ మహావిష్ణువు లోకములన్నిటినీ తన ఉదరంలో నిలుపుకొని ప్రళయకాలంలో సముద్రంలో శయనించి ఉన్నాడు కదా. అట్లా జీవరూపమైన అనేకత్వంలో తన ఉదరంలో ఉంచుకొని తన మహిమను తన యందే ఉపసంహరించుకున్నాడు. సృష్టి చేయకుండా అంతటినీ తన ఉదరంలోనే నిక్షిప్తం చేసుకున్నాడు. అయితే ఆ నిద్రాంతాన్ని వేదములు కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఈ శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినాయి. ఆ జ్ఞానం అనేది కలిగింది, అరే నేను సృష్టి చేయవాలే ఇప్పుడు అని కోరిక కలిగిందట. అప్పుడు దయానిధి అయిన శ్రీమన్నారాయణుడు ఆ శృతుల యొక్క ప్రభావం వల్ల మేల్కొని తన ఉదరంలో ఉన్న సర్వ జీవ లోకాలను మళ్ళీ తిరిగి సృష్టించాలి అని అనుకున్నాడట ఆ లోకేశ్వరుడు. అయితే అప్పుడు ఏం చేసిందంటే నాభి నుండి సువర్ణ పద్మము నువ్వు వెలువర్చి దాంట్లో బ్రహ్మను సృష్టించాడట. వానితో పాటు 14 భువనాలను కూడా సృష్టించాడట. మరి విభిన్నములైన కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలంగా త్రిగుణములను అంటే రజస్తమో గుణాలను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగాలను, ధర్మ విధానాన్ని సృజించడానికి సమస్తాన్ని కూడా సృష్టి చేసిండట. అప్పుడు పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదాలను, తంత్రాలను, సంహితలను, స్మృతులను, పురాణ ఇతిహాసాలను ధర్మరక్షణకై సృష్టించిండు. మరి వీనిని ప్రవర్తింపజేయుడకై ఋషులను మరి ఇవన్నీ సృష్టించిండు. కానీ అవి ఎవరు స్వీకరించి చెప్పేవాళ్ళు ఉండాలి కాబట్టి ఋషులను సృష్టించాడట. మరి ఋషులు వాళ్ళు ఆచరించి వాటన్నిటినీ లోకంలో సామాన్యులైన వారికి ప్రబోధించాలి, ప్రచారం చేసి వర్ణాశ్రమ ధర్మాలను మరి తమకు తగినట్టుగా, అంటే ఏ వర్ణం వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ విధంగా వారి యొక్క ధర్మాచరణ చేయవాలి. అయితే ప్రజలు ఆచరించాలి. మరి ఇట్లా సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు
సంతోషం కలుగునట్లు ప్రవర్తించుటకు ఈ ఋషులందరూ కూడా వారికి ప్రచారం చేస్తారన్నమాట. అయితే మరి సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాచరణను మరి భగవంతుడు ఒకసారి స్వయంగా చూడాలి. ఈ సృష్టి అంతా చేసినాను కదా, మరి నేను నియమించిన ధర్మాచరణ జరుగుతుందా, ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా తెలుసుకుందాము, స్వయంగా చూద్దాము అని ఆలోచన వచ్చిందట. తాను సృష్టించిన మరి ఋతువులు ఉన్నాయి. తాను సృష్టించిన వర్షాకాలంలో వర్షంల వలన బాధలు ఉంటాయి కదా, మరి భూలోకానికి నేను వెళ్ళడము కష్టమే, అక్కడ ఉన్న ప్రజలు కూడా పాపము ధర్మాచరణము సరిగా చేయలేరు. వర్షాలు పడుతూ ఉంటే తనకు తృప్తి కలగదు ఆ సమయంలో కదా, అది సరికాదు. ఒకవేళ వాళ్ళు సరిగా ప్రవర్తించకపోతే నాకు కోపం కూడా రావచ్చు. కాబట్టి వర్షాకాలంలో ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించడానికి వెళ్ళడము తగిన సమయం కాదు అని, శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. మరి కొందరు అప్పుడే పండిన పండ్లను తింటూ ఉంటారు. మరి నేత్ర వ్యాధులు, శరత్కాలం అంటే మనకు చలికాలంలో ఎన్నో వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ప్రజలు. చలికి సరిగా పొద్దున్నే లేచి స్నానం కూడా చేయలేరు. వాళ్ళు ధర్మాచరణ సరిగా చేయలేదు అంటే నాకు కోపం వస్తుంది. ఆ కాలంలో వెళ్ళి, అంటే వర్షాకాలం వెళ్తే ఆ బాధలు ఉంటాయి, చలికాలం వెళ్తే వాళ్ళు చలి వల్ల ఎన్నో వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల. మరి ఈ సమయంలో నేను వెళ్ళి పరిశీలించుట ఉచితం కాదు. మరి నాకేం సంతోషం కలుగుతుంది, నేను సృష్టించిన దాన్ని ఎవరు సరిగా ఆచరించని విధానంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళను పరిశీలించినా నాకు ఏమి సంతోషంగా ఉంటుంది. మరి జనులకు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికాలు ముగించుకోవాలి అంటే చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారికి చూస్తే నాకు మిక్కిలి కోపం వస్తుంది. నేను సృష్టించిన ప్రజలపై నా కోపం వస్తే అది శ్రేయస్కరం కాదు కదా అని భగవంతుడు ఒక తల్లి వలె ఆలోచించి మనకు శ్రేయస్కరం కాని కాలము ఈ కాలము. ప్రజలు సూర్యోదయానికి ముందుగానే లేవజాలరు కాబట్టి వాళ్లకు తమకు కావలసిన ఆహారంను వండుకొంటకే సోమరులవుతారు. ఎందుకంటే చలికాలము, బద్ధకము నిండగప్పుకొని ముసుగులు వండుకుంటారు చలికి వణుకుతూ. ఆహారాన్ని తినడం కూడా ఇష్టపడరు ఎందుకంటే చలి వల్ల. అటువంటి సులభంగా ఆహార పదార్థాలు కూడా దొరకని వాళ్ళు ఉంటారు, విముఖులై ఉంటారు. స్నానం చేయడానికి, పూజలు చేయడానికి విముఖులై ఉంటారు. ఇటువంటి కాలంలో సభక్తిపూర్వకంగా కర్మకలాపాలు ఎట్లా చేస్తారు వాళ్ళు పాపము. చూడండి భగవంతుడు ఎంత దయామయుడు. ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆలోచించి ఆ సమయంలో వీరిని పరిశీలించుట సమయమే నిజం, అది సరి అయినది కాదు. మరి ప్రకృతి వివశులై ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానాలు నేను ఆశించి పోతే నాకు ఏమెదురవుతుంది, నాకు కోపం వస్తుంది వాళ్ళు ఆచరించినప్పుడు. కాబట్టి ఇది సరి అయిన సమయం కాదు అని అనుకున్నాడట ఆ చలికాలం కూడా. మరి అనుకూలమైన కాలము మరియు ప్రాణాధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థాలు సులభంగా లభ్యమయ్యే కాలము, సులభమైన ఏ వస్తువును చేతనైనను తృప్తి పొందే కాలము. ఈ విధంగానైనా సర్వప్రాణగతమైన జీవాత్మను ఏదో ఒక విధంగా నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధంగా సర్వవ్యాపినకు నాకును సంతృప్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వసంత మాసంలో నాకు
ఈ వసంత కాలంలో సర్వ వస్తువులను సులభంగా దొరుకుతాయి. మరి ధర్మకర్మల అనుష్ఠానము, దాన ధర్మ భోగాలు యుక్తమైన కాలము. మరి ధనము లేని వాళ్ళు, అంగవైకల్యులు, మహాత్ములు మున్నగు సర్వజనులు ఎవరైనా సరే నీరు మొదలగు సర్వ పదార్థాలు ఏమున్నాయండి మనకు దాన ధర్మాలకు చెప్పినవి. ప్రజలు కష్టపడకుండానే ఇవ్వచ్చు. నీరు, పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనం చేసిన చాలు. వీనిని దానం చేయవచ్చు. దానం చేయనప్పుడు వినయంగా భక్తి ఉండి దానం పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనల చేతనే నేను చాలా సంతోషపడతాను, వారికి పుణ్యం కలుగుతుంది అని భక్త సులభుడైన దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారానికి బయలుదేరిండట. పుష్ప ఫల పూర్ణములైన అడవులు, పర్వతములు, లతాతరువులు ఎటు చూస్తే అటు చక్కగా జలపూర్ణాలై నిండి ఉంటాయి. మరి నిర్మల ప్రవాహము గల నదులు, తుష్టి పుష్టి గల ప్రజలు, ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ధర్మ కర్మానుష్ఠాన పరులు, మునులు, అడవులలో ఉండేవాళ్ళు, గ్రామస్తులు, నగరవాసులు, భక్తియుక్తులైన జనులు పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగవానితో ఇండ్లు, ముంగిళ్ళు, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించడానికి భక్తులతో నిండి సందడిగానున్న తోటలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. కాబట్టి ఈ వైశాఖ మాసాన్ని ఎన్నుకున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. మన భక్తి ప్రపత్తులను పరిశీలించడానికి స్వయంగా తనే వచ్చి పరిశీలిస్తాడట ఈ మాసంలో. అయితే మరి ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూస్తాడు. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వస్తూ ఉంటాడు. మన ఇంటికి ఏ రూపంలో వస్తాడో తెలియదు. కాబట్టే మన ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి కూడా ఒక చెంబడి నీళ్ళన్నీ ఇవ్వాలి, ఆదరించాలి. ఎవరిని కూడా విసుక్కోవడం చేయకూడదు. ఈ మాసంలో ధర్మకర్మానుష్ఠానాల్లో పాలు పంచుకొని సంప్రీతుడై అఖండ పుణ్యమును. మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఏ రూపంలో మన ఇంటికి వస్తాడో తెలియదు. మనం ఎప్పుడూ ఆహ్వానించాలి వాళ్ళను, ఎవరిని విసుక్కోకూడదు. ఈ మాసంకి అంత ప్రాముఖ్యత అన్నమాట. మండి అఖండ భోగభాగ్యాలను, సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయంగా అడగకుండానే వారి వారి భక్తియుక్తులను, దాన ధర్మాలను, పూజాధికాలను అన్నిటినీ పరిశీలించి ఇస్తాడట. చూడండి, మనము కోరాల్సిన అవసరం లేదు. తనే వచ్చి చూస్తూ ఉన్నాడు మనం ఏం చేస్తున్నామని. కాబట్టి సుఖములనిచ్చును. అట్లుగాక దుష్టులై, సోమరులై, నిర్లక్ష్యంగా ఉన్నచో ఎంతటి వారి అయినా సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ భూలోకంలో యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనం ఎట్టివారమైనా సరే, మన శక్తి ఎట్టిదైనా సరే, నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కాబట్టి చంచలమైన మనసును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయాలతో, శ్రద్ధాభక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహం అందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము. ధర్మము బాధ్యత. ధర్మమును రక్షించుట మన బాధ్యత. అదే ముఖ్యమైన కర్తవ్యం. తర్వాతనే వేరే ఆలోచనలు ఉండాలి. మన ధర్మాచరణనే ముఖ్యము. ఇట్లా లోక సంచారం చేస్తూ లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువు
స్తుతిస్తూ ఉండాలి మనం. మరి వాళ్ళ వెంట ఒక్కడే రాడు అమ్మ. ఇప్పుడు ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ వచ్చిందంటేనే వాళ్ళ వెనుక ముందు ఒక 10-20 కార్లు, సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ వస్తారు కదా. మరి జగత్తుకి 14 భువనాలకు రాజాది రాజైన మరా శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి వస్తున్నారు అంటే ఒక్కళ్ళే వస్తారా? వాళ్ళ వెంట స్తుతిస్తూ సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉంటారు. ఒక్కొక్క దేవతకు ఒక్కో పని అప్పగించాడు. వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా ఇన్స్పెక్షన్ చేస్తాడు. మనము ధర్మాచరణ చేస్తున్నామా లేదా ఏ విధంగా చూస్తాడో. మనం చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రకృతి వర్షిస్తుందా? గాలి సరిగా ఉందా? చెట్లు ఉన్నాయా? ఏది ఎందుకు లేదు అని అధికారులు ప్రశ్నించినట్టు శ్రీమన్నారాయణుడు దేవతలను కూడా శిక్షిస్తాడు. సరిగా పనిచేయని సర్వదేవతలు కూడా వెన్నంటి ఉంటారు. తమ తమ ధర్మములను ఆచరించుతూ భక్తితో వినయంతో ధర్మములు చేస్తే, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, ఒక్కళ్ళని కాదండి, చిన్న పెద్ద ధనిక పేద ఎవరైనా సరే అన్ని ఆశ్రముల వారిని చూస్తాడు. సంప్రీతులై వాళ్ళు భక్తికి సంప్రీతి పొందుతారు. మనం ఏది చేసినా, ఎన్ని కిలోల పూలు పెట్టినా, ఒక్క పువ్వు పెట్టినా వాళ్ళు మనలో ఉన్న భక్తికి, ధర్మాచరణ నిష్టకు, మనం చేసే ధర్మం యొక్క వ్రతము అన్ని వర్ణాల వారిని సమాన దృష్టితో చూస్తారట. మరి ఎక్కడుందండి తేడా? ఎక్కడ లేదు, మనలోనే ఉంది లోపము. మరి మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవత పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసాలయందు భూలోక సంచారం చేస్తాడు. అంటే ఈ 4 నెలలు మళ్ళీ వర్షాలు పడే వరకు కూడా వీళ్ళు మొత్తం తిరుగుతూ చక్కగా మనను ఆశీర్వదించి అనుగ్రహించడానికే వస్తున్నారు. మరి ఎలా చేస్తారట చూడండి. దాన ధర్మములు చేయువారునందరినీ అనుగ్రహిస్తారు. కోరికలను మించి వరములు ప్రసాదిస్తారట. మనం కోరాల్సిన అవసరం లేదు. మనం కోరితే ఎంత కోరుతామండి? మనకు అవసరం ఉన్నది కానీ అనంతంగా ప్రసాదిస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇవ్వగలిగినంత మనం కోరగలమా? కోరలేము. మనం చిన్నది మనం కోరేది, కానీ అనంతమైన సంపదలను ఇస్తాడట. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికాలు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వారితో శిక్షించును. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించరో వాళ్ళకి రోగాలను ప్రసాదిస్తాడు. వాళ్ళకి ఎప్పుడు విచారాలు ఉంటాయి, దుఃఖాలు, బాధలు. ఎందుకు వస్తాయండి, ఎందుకు వస్తాయి అంటున్నారు కదా. ఇప్పుడు విని తెలుసుకోండి. ఈ విధంగా డిసైడ్ చేస్తాడు అన్నమాట, నిశ్చయం చేస్తాడు ఆ భగవంతుడు ఎవరెవరికి ఏం ప్రసాదించాలి అనేది. తను స్వయంగా వచ్చి చూసి వైశాఖ మాసంలో తనను కానీ పరమేశ్వరుని కానీ ఇతర దేవతలు, మీరు ఏ దేవతనన్నా కొలవండి, అదంతా కూడా ఎవరికి చెందుతుంది? శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. వీళ్ళందరూ కూడా ఉపదేవతలు. ఆ శ్రీమన్నారాయణుని అంశతోని కొన్ని కార్యక్రమముల నిమిత్తము సృష్టించబడిన వాళ్ళు కాబట్టి మీరు ఏ దేవతా రూపంగా పూజించినప్పటికీ మీకు వరములను ఇస్తాడట. మీరు ఏ దేవతను పూజించినా భక్తితో పూజించిన వారికి సంతుష్టుడై వరములు ఇస్తాడు. మరి ఇతర మాసంలో వ్రతాధికాలు ఆచరించితిమి అని దల్చి ఈ మాసంలో వండుకుంటే అసలు ఆఫీసర్ వచ్చినప్పుడు మనం పని చేయకుంటే మనను రిమార్క్ అయిపోతుంది. అని చేస్తారండి, నిన్న వేసినా మొన్న వేసినా ఇవాళనే చేయలేదు అంటే వింటారా? మరి ఆ భగవంతుడికి తెలుసు మనకు అయోగ్యమైన కాలంలో వస్తే వీళ్ళు ఇబ్బందుల పాలవుతారు అని. మనకు యోగ్యమైన కాలంలో వచ్చినప్పటికీ మనం చేయకుండా ఉన్నప్పుడు
మనము అయోగ్యమైన కాలంలో ఎన్ని చేసినప్పటికీ కూడా ఫలితము లేదు. ఆఫీసర్ వచ్చినప్పుడే మనము చేసిన చూస్తాడు. మరి మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిండు ఆ శ్రీమన్నారాయణుడు. మరి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. అంటే ఏముంది వైశాఖ మాసం అంటే అట్లా ఇట్లా అని మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు పాపాత్ములు. అంటే ఈ మాసం ఆచరిస్తే పాపాత్ములైనా రక్షిస్తాడు. కానీ వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతం. ఎందుకంటే తను సృష్టిని చూసుకొని ఆనందపడడానికి వస్తున్నాడు. మరి ఆ సమయంలో ఆయన కోపం తెప్పించే వాళ్ళని శిక్షించాడా? అందుకని మనము చక్కగా వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనిస్తారు. వీళ్ళే కాదు, మనం ఏ దేవతలను కోరుకుంటామో వాళ్ళ శక్తానుసారం వాళ్ళు కూడా మనకు అనుగ్రహిస్తారు. అంటే మనము మనకున్న బాధల వల్ల ఏవో దేవతలను పూజిస్తూ ఉంటాము. ఆ దేవతలు మనను కరుణించాలన్నా మనకు శ్రీమన్నారాయణ అనుగ్రహము ఉన్నప్పుడే అవి ఫలిస్తాయి. కాబట్టి ఈ మాసంలో చేసినప్పుడు వారు కూడా వరాలను ఇస్తారట. సపరివారంగా వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనాలు, పర్వతాలు, నదీ తీరాలు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు దోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వాణ్ణి ఇచ్చి, మహాప్రభువు తమ ఏలుబడిలో సుఖముగా ఉన్నాము అనుగ్రహింపుమని ప్రార్థిస్తే మహారాజు వారి పన్నులను తగ్గిస్తాడు. ఇప్పుడు చూడండి, మంచి పనులు చేసి ఆఫీసర్ దగ్గరికి పోతే ఆయన మనకు కొంత కన్సిడర్ చేస్తాడు, డిస్కౌంట్ ఇస్తారు. మనకు తెలిసిన వాళ్ళు, మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. అట్లా మనకు చక్కగా మన కష్టాన్ని తగ్గిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. మనము తొలుత చేసిన పాపాలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని తగ్గిస్తాడు. డిస్కౌంట్, ఇప్పుడు మనం ఆషాఢ మాసం డిస్కౌంట్ అంటామే కదా, అట్లా డిస్కౌంట్ ఇస్తాడు. మరి ఆ పరమాత్ముడు కూడా మనం చేసిన వాటిల్లో ఇచ్చి మనకు సంపదలు, మనకు కావలసిన వాటిని వృద్ధి పొందడానికి, ఉత్తమంగా జీవించడానికి కావలసినవి అందజేస్తాడు అన్నమాట, రక్షిస్తాడు. మరి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఆచరించు సద్బ్రాహ్మణులను మనము ఏం చేయాలి? మరి ఇలా వ్రతం చేసే వాళ్ళని, సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను దైవ భావనతో ఉపచారాలు చేసి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించితే శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షిస్తాడు. మరి పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుతారు. దేవతలు కూడా ఈ మాసంలో వాళ్ళు చేసిన పనులు చూసి మెచ్చుకుంటాడు వాళ్ళను. ఆహా, ఇక్కడ ఎంత మంచిగా సమయానికి గాలి వీస్తూ ఉంది, వర్షాలు పడ్డాయి, పంటలు పండుతున్నాయి, భూదేవి చక్కగా పనిచేస్తుంది, వరుణుడు చక్కగా పనిచేస్తున్నాడని మెచ్చుకొని వరాలు ఇస్తాడట వాళ్ళకు కూడా. మరి ఆఫీసర్లకు కూడా వరాలు వస్తాయి, సామాన్య ప్రజలకు కూడా వరాలు కలుగుతాయన్నమాట. వారికి తామును యథోచితంగా వరములను ఇచ్చి రక్షిస్తాడు. మరి సపరివారంగా వచ్చిన మహారాజును దర్శించక, మరి కేసీఆర్ వస్తుండంటే అందరు ఎగవడెగడు చూస్తారు, నరేంద్ర మోడీ వస్తుంటే చూస్తారు. మరి ఆ శ్రీమన్నారాయణ వస్తుంటే చూడమా? అందరూ ప్రజలు మహారాజు వస్తూ ఉన్నాడంటే ఎట్లా వెళ్తారు? అట్లా వెళ్ళకుండా, దర్శింపక, కానుకలనీయక ఉంటే మహారాజుకి ఎంత కోపం వస్తుంది? మన ఇంటి ముందర మినిస్టర్ వచ్చిన మనం ఇంట్లో అంటే ఏంద్రా ఎన్బన్నావు అంటాడా? శిక్షిస్తాడా? వండి మీద సోయలేదా అంటారు. కాబట్టి ఇక్కడ శ్రీమన్నారాయణుడు వచ్చినప్పుడు కూడా మనము దర్శించక, ఆచరించక, వైశాఖ మాస వ్రతాన్ని అనుష్ఠించక, స్తుతించక, దాన ధర్మాలు చేయకపోతే మహారాజు కుపితుడై శిక్షించినట్టు
ఈ మన శ్రీమన్నారాయణుడు కూడా మనల్ని శిక్షిస్తాడు. స్వయంగా వచ్చినప్పుడు కూడా మనము అదృష్టవంతులమై చక్కగా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అట్లా యథాశక్తిగా దాన ధర్మములు చేసి వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములు చేసి దైవానుగ్రహము పొందుటకు ఈ మాసము మేలైనది. ఇది గమనించాలి. మరి కాబట్టే వైశాఖ మాసము ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతి జీవితంలో ఒక పరీక్షాకాలం ఉంటుంది. మనం పరీక్షలు రాస్తాము. ఏడాదంతా చదివినా చదవకపోయినా పరీక్షలు రాస్తే అప్పుడు పాస్ అవుతాం, అప్పుడు చదివితే. అలాగే ఏడాదంతా మనం కష్టపడ్డా మనము పట్టించుకోకుండా కనీసం ఈ నెల పరీక్షాకాలం ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా వస్తాడు కాబట్టి మనము ఈ 4 నెలల కాలం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోని ధర్మాచరణ చేయాలి. ముఖ్యంగా వైశాఖ మాసంలో. మరి అందుకే వైశాఖ మాసము ఇంత ఉత్తమమైనది. కార్తీకము, మాఘము ఈ మాసాల్లో కూడా వ్రతాలను చేసినప్పటికీ ఇప్పుడు కూడా చేయాలి. వాటికన్నా ఉత్తమమైన కాలం. అప్పుడు ఎవరు పరీక్షించరు, మన భక్తి కోసం మనమే చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పరీక్షాకాలం అని గమనించుకోవాలి. అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరించాడు. కాబట్టి అందరూ కూడా ఏదో విధంగా ఆచరించి చక్కగా శ్రీమన్నారాయణ్ణి ఆశీస్సులు పొందవలెను. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.